ఈరోజు మన నాగరాజుని కలవడానికి వెళ్తున్నాం అనమాట. ఇది గోదావరి బ్రిడ్జ్. మన నాగరాజు ఎప్పుడు బయట ఉంటాడు. నాగరాజు తర్వాత లాస్ట్ వీడియోలో మనం చేసిన రాజేష్, వీళ్ళిద్దరు అయితే ఎప్పుడు ఏ సీజన్లో అయినా, వర్షంలో అయినా, చలిలో అయినా ఇంకా అలా బయట ఉంటారంట. అక్కడ లోకల్ పీపుల్ చెప్పింది మనకి. అందుకే అసలు మామూలుగా ఈరోజు నాగరాజుని కలుద్దామని వెళ్తుంటే వర్షం వస్తుంది అనమాట. చూద్దాం అసలు అక్కడికి వెళ్ళాక నాగరాజు ఎక్కడ ఉంటాడో ఏంటో మనోడి పరిస్థితి చూసి. అందుకే లాస్ట్ టైం వీడియోలో రాజేష్ అని ఉన్నాడు కదా, అన్నకి కూడా స్వెటర్ ఇచ్చాం. అందుకనే ఇప్పుడు నైట్ టైం మనమే ఇంట్లో ఉంటేనే చాలా చలేస్తుంది. వీళ్ళు బయట అసలు ఇంత వర్షంలో, ఇంత చలిలో షెల్టర్ ఏం లేకుండా అలా రోడ్డు మీద ఉండడం అంటే చాలా కష్టం మరి. అందుకే చూద్దాం ఇప్పుడు వెళ్ళి మన నాగరాజు అన్న పరిస్థితి ఏంటి, ఎలా ఉందో ఏంటో చూసి కొంచెంసేపు అన్నతో టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం. నాగరాజ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో 12th వీడియోలో ఉంటుంది. ఫస్ట్ టైం మనం నాగరాజ్ అన్నని కలిసాం అనమాట. దాని నుండి ఇప్పటికీ ఒక వన్ మంత్ అయి ఉంటుంది, 1 or 2 months. ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం. అడిగొండ లావల్ బస్ షెల్టర్లో ఉన్నాడు పాపం. వెళ్దాం ఒకసారి. ఆయన నారాజన ఎట్లున్నావు? బాగున్నా? గుర్తుపట్టావా? ముందు ఒకసారి వచ్చాం కదా నీ దగ్గరికి, నిన్ను రెడీ చేసి వెళ్ళాం, స్నానం చేసావు. అప్పుడు గుర్తుందా? బాగున్నావా? కూర్చోండి ఒకసారి, కూర్చో. భోజనం చేసావా? ఏం తిన్నావు? ఏంటన్నా? పచ్చేపలా? ఓకే. ఎలా ఉంది ఏంటి? రాత్రి చలేస్తుందా? మరి ఏం వేసుకుంటున్నావు? స్వెటర్ ఉందా? ఈ స్వెటర్ అయినా వేసుకుంటాం. చలి వస్తే వేసుకుంటావా? ఓకే ఓకే. బట్టలు అవి బాగోలేదు, మార్చుకో. ఇస్తాను, నా దగ్గర ఉన్నాయా, వేసుకుందే కానీ. సరేనా? ఇంకేంటి మరి ఇష్టాలు? అన్నా, నీ పేరు గుర్తుంది చూసావు నాకు? నాగరాజే కదా? గుర్తుందా? మేము అందరూ వచ్చాం ఒకసారి నీ దగ్గరికి, మాట్లాడన్నా? గుర్తుందా? ఓకే ఓకే. సరే అయితే బట్టలు ఇస్తాను. ఇప్పుడు రాత్రి చలేసేస్తుంది కదా, ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇక్కడ ఉంటావు రాత్రి? చెప్పన్నా? ఎక్కడ? రోడ్ మీద ఉంటావా? ఎదరేముంది? మాట్లాడాలి మరి. నేను నీ కోసం ఎంత దూరం నుండి వచ్చాను తెలుసా? నీ గురించి వచ్చాను. చెప్పు, ఎక్కడ ఉంటావు రాత్రి? బయట? ఇక్కడ నీడ ఉంది కదా, ఇక్కడ ఉండిపో. వర్షం అది వస్తుంది కదా. సరేనా? ఇప్పుడు డ్రెస్ ఇస్తాను, అది వేసుకో. సరేనా? అన్నయ్య, ఇప్పుడు ఇంట్లో బయటికి ఎందుకు వచ్చావు? ఇంట్లో బయటకు వచ్చావా?
ఏ ఇంట్లో ఏమైనా గొడవ అయింది ఏంటి? ఏంటనే ఉత్తినేనా? ఉత్తినే బయటకు వస్తారంటే ఎవరన్నా? పర్లేదు నీ తమ్ముడు అనుకుని చెప్పు నాకు. ఏమైనా గొడవ అయిందండి? బాగా చూసుకోవట్లేదు ఇంట్లో? ఏంటనే మరి బయట ఎందుకుంటున్నావు? ఉత్తినేనా? ఉత్తినే ఉండకూడదు అలా, మరి ఉత్తినే ఉంటారండి? ఏమని చెప్పు. చెప్పకూడదా? సీక్రెటా? రహస్యమా? బాగుందా? మాట్లాడాలి మరి, తల ఒప్పకూడదు, గట్టిగా మాట్లాడు. బాగుందా? ఇప్పుడు స్నానం చేసాక ఎలా ఉంది? ముందు ఎలా ఉండేది? ముందు బాగలేదా? మరి అందుకే స్నానం చేయాలి రోజు, సరేనా? తిను. ఫైనల్గా ఈరోజు నాగరాజ్ అన్న దగ్గరికి వచ్చాము. ఇలా అన్న దగ్గరికి వస్తుంటే సడన్గా చాలా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఈ వర్షం టైంలో అసలు ఏం చేస్తాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చూద్దాం అని చెప్పేసి వచ్చేసరికి మేము లాస్ట్ టైం చూసిన ప్లేస్లో అయితే లేడు. ఇక్కడ కొంచెం ఇలా ముందుకు వస్తే ఒక షెల్టర్ ఉందన్నమాట. ఈ షెల్టర్లో ఉన్నాడు. మమ్మల్ని చూసాడు, చూసిన వెంటనే గుర్తుపట్టినట్టున్నాడు. వచ్చిన వెంటనే అన్న బాగున్నావా నాగరాజ్ అన్న అంటే నవ్వాడు అనమాట. పాపం ఇలా షెల్టర్లో ఉన్నాడు. అన్న కోసం ఒక స్వెటర్ కూడా తెచ్చాం. కానీ అన్న వాటర్ తాగుతావా? తాగు. నీళ్ళు ఎక్కువ తాగకూడదు, భోజనం తినాలా, ఓకేనా? దాచుకుంటావా? ఇంకో ఇక్కడ ఉంది, ఇంకా దాచుకోవడానికి. ఎక్కువ అయిపోయిందా? ఇక్కడ పెట్టనా? ఇలా పెడతాను. ఇక ఇందులో పెట్టుకో. మళ్ళీ తిను, మర్చిపోకు, పాడైపోతుంది, ఓకేనా? ఇక్కడ పెట్టనా? ఇక్కడ అన్న చేయకొడుకు వెళ్ళరా చేయకొడుకు. నాగరాజ్ అన్న దగ్గరికి వచ్చాము ఈరోజు. వచ్చి చూసేసరికి సెర్చ్ చేసుకుంటే మన లాస్ట్ టైం మనకి దొరికిన ప్లేస్లో అయితే లేడన్న. వర్షం రావడం వల్ల ఇక్కడ షెల్టర్లో ఉన్నాడు అనమాట. అయితే వచ్చినట్టునే గుర్తుపట్టాడు. ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు అన్న స్నానం చేస్తామంటే నేను చేయను అన్నాడు. కానీ ఈసారి మనల్ని గుర్తుపట్టాడు. మనం రాగానే మొత్తం రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా స్నానం చేసాక బాగుందా? అలా స్నానం చేస్తూ ఉండాలి రోజు, ఓకేనా? స్నానం చేసాం. స్వెటర్ కూడా తీసుకొచ్చాం అన్న కోసం. కానీ ఆల్రెడీ ఎవరో మంచి మనసుతో ముందే స్వెటర్ ఇచ్చారు, ఉందో ఆల్రెడీ అన్న దగ్గర. ఆ స్వెటర్ మళ్ళీ అన్నకి ఇచ్చే కంటే దాన్ని ఇంకొకరికి ఇస్తే అది వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే స్వెటర్ లేదో వాళ్ళకి. ఇంకెలాగో అన్న దగ్గర స్వెటర్ ఉందని స్వెటర్ అవ్వలేదు. అన్న నాగరాజ్ అన్న వెళ్తాం మరి మేము, ఓకేనా? బాయ్ చెప్పు మన వాళ్ళు. బాయ్ చెప్పు, మంచి చెప్పాలి. బాయ్ ఇలా కాదు, ఇలా చెప్పు. బాయ్ అని చెప్పు, గట్టిగా చెప్పాను బాయ్ అని. హ్యాపీగా ఉన్నావా? వెళ్తాం మరి మేము, మళ్ళీ కలుస్తాం నిన్ను, సరేనా? గుర్తుపెట్టుకో మమ్మల్ని, ఈరోజు గుర్తుపెట్టుకున్నట్టే, సరేనా?